వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 371వ వీడియోలో ఉన్నాం. 2025 డిసెంబర్కి సంబంధించి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ వరుసగా మీకు ప్రతి 2 డేస్కి ఒకసారి డే బై డే కరెంట్ అఫైర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్టాక్ జీకే, జనరల్ నాలెడ్జ్ చాలా వీడియోస్ ఇచ్చాను. ప్రతి వీడియోలో మీకు ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. అన్నీ కూడా నోట్ చేసుకోండి. సెంట్రల్ జాబ్స్, స్టేట్ జాబ్స్ ప్రతి దానికి యూజ్ఫుల్ అయ్యేలాగా ఈ కంటెంట్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మరి ఈరోజు మనం క్వశ్చన్ నెంబర్ 1 డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. 2025 డిసెంబర్లో కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో పర్యటించిన అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ ఎవరు? రీసెంట్గా మనకు అర్జెంటీనాకు చెందిన లియోనల్ మెస్సీ ఇండియాను విజిట్ చేయడం జరిగింది. ఎప్పుడు? డిసెంబర్ 13 నుంచి 16 మధ్య. అయితే 4 మేజర్ సిటీస్లో ఈ పర్యటన సాగింది. అప్పుడు మీకు క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే, ఈ క్రింది వానిలో ఏ నగరంలో లియోనల్ మెస్సీ సందర్శించలేదు? ఇట్లాంటి కోణంలో మనం క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే విజిట్ చేసిన సిటీస్ వచ్చేసి మనకి కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ. ఇవి గుర్తుంచుకోండి. అదేవిధంగా మన కోల్కతాలో ఒక కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసిండ్రు. ఎవరిది? లియోనల్ మెస్సీది. ఇంతకుముందు కూడా ఇచ్చాను ఇది. క్వశ్చన్ నెంబర్ 2 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. బీమా రంగంలో ఎంత శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే బిల్లుకు 2025 డిసెంబర్లో పార్లమెంటు ఆమోదం తెలిపింది? బీమా రంగం అంటే ఇన్సూరెన్స్ సెక్టారు. ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. దీన్నే మనం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాం. అంటే ఏదైనా ఒక ఫారిన్ కంట్రీకి సంబంధించి ఏదైనా ఒక కంపెనీ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వీటిని మనం ఎఫ్డిఐస్ అంటాం. ఈ ఎఫ్డిఐస్ ఎంత మన దగ్గరకు వస్తే అంత మనకు బెనిఫిటే. అయితే మనకు రీసెంట్గా ఇన్సూరెన్స్ సెక్టార్లో 74% ఉండేది. దాన్ని ఎంతకు పెంచింది అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చాను. 4, 74, 100, 96, 80. అయితే ఆల్రెడీ 100కి పెంచారు దీన్ని. గతంలో ఇది 74 ఉంది. ఇప్పుడు దీన్ని 100% పెంచడం అనేది జరిగింది. ఇక్కడ ఇచ్చాను, చాలా ఇంపార్టెంట్ ఇది. 74% నుంచి 100కి పెంపు. సబ్కా బీమా సబ్కా రక్ష అనే ట్యాగ్లైన్తో మనకు ఈ ఎఫ్డిఐ పరిమితిని పెంచడం జరిగింది. ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, నోట్ చేసి పెట్టుకోండి. బీమా రంగంలో ప్రజెంట్ ఎఫ్డిఐ ఎంత అంటాడు? 100. ఇంకా ఈ సవరణ అమెండ్మెంట్ ఎప్పుడైతే జరిగిందో కొన్ని మార్పులు వచ్చినాయి. దేంట్లో? ఇన్సూరెన్స్ యాక్ట్ 1938, ఎల్ఐసి యాక్ట్ 1956. ఎల్ఐసి ఏర్పడింది ఈ 1956లో. ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 1999. ఈ చట్టాలలో మార్పులు కూడా వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు ఇచ్చానంటే, నేను ఏ చట్టం ఎప్పుడు వచ్చిందో మీకు ఐడియా ఉండాలని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక నుంచి విదేశీ సంస్థలు భారతీయ భాగస్వామి లేకుండానే 100% పెట్టుబడితో వాళ్ళే డైరెక్ట్ 100% వాళ్ళే పెట్టవచ్చు, బీమా వ్యాపారంలోకి అడుగు పెట్టవచ్చు. క్వశ్చన్ నెంబర్ 3. 2025 డిసెంబర్లో భారత ప్రధాని ఏ దేశాలలో పర్యటించారు? రీసెంట్గా ఇండియన్ ప్రైమ్ మినిస్టరు 3 కంట్రీస్ విజిట్ చేశారు డిసెంబర్లో. అంటే ప్రతిసారి ఏదో ఒక పర్యటన మనకు ఉంటుంది. అవన్నీ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎప్పటికప్పుడు ఇస్తున్నా. ఈ డిసెంబర్లో మనకు భారత ప్రధానమంత్రి జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ ఈ 3 కంట్రీస్ను విజిట్ చేయడం అనేది జరిగింది. చాలా కీలకమైన అగ్రిమెంట్స్ కూడా కుదిరాయి. క్వశ్చన్ నెంబర్ 4. 2025 డిసెంబర్ 18న నోయిడాలో మరణించిన ప్రముఖ భారత శిల్పి ఎవరు? వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఈ శిల్పి ఇంపార్టెన్స్ ఏంటిదంటే, ప్రపంచంలో అత్యంత ఎత్తైన స్టాచ్యూ ఒకటి ఇండియాలో ఉంది. దీన్నే మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటాం. 182 మీటర్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ. దాని రూపశిల్పి ఇతనే. రెండోది ఏంటంటే, మన హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం యొక్క రూపశిల్పి కూడా ఇతనే. అట్లా దేశంలో ప్రసిద్ధి చెందినటువంటి స్టాచ్యూస్ ఆర్కిటెక్ట్ ఇతనే. రీసెంట్గానే చనిపోయిండు. ఎవరంటే రామ్ వామ్జీ సుతార్. ఇది గుర్తుంచుకోండి పేరు. మహారాష్ట్ర, ఒరిజినల్ బర్త్ ప్లేస్ మహారాష్ట్ర, రైట్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఈ ఇన్ఫర్మేషన్ కూడా నోట్ చేసుకోండి. ఇది జీకేలో ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చాను నేను ఆల్రెడీ.
క్వశ్చన్ నెంబర్ 5. 2025 డిసెంబర్లో భారత టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను పొందిన జావలిన్ త్రో ప్లేయర్ ఎవరు? ఇట్లాంటి హోదాలు అప్పుడప్పుడు అంటే ఇస్తుంటుంది, ఎందుకంటే ఇంపార్టెంట్ ప్లేయర్స్ స్పోర్ట్స్మెన్కి ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ ఇస్తుంటుంది. అప్పుడు నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు రీసెంట్గా ఎవరికి ఇచ్చారంటే నీరజ్ చోప్రాకి ఇచ్చారు, ఎందుకంటే 2 times ఒలింపిక్ పథక విజేత, ప్రసిద్ధి చెందినటువంటి జావలిన్ త్రో ప్లేయర్. క్వశ్చన్ నెంబర్ 6. దేశంలో రియల్ టైం వరద అంచనా వ్యవస్థను ప్రారంభించిన మొట్టమొదటి నగరంగా ఏది రికార్డు సృష్టించింది? రీసెంట్గా ఒక ఇండియన్ సిటీ రియల్ టైం ఫ్లడ్, వరద అంటే ఫ్లడ్ అంచనా వ్యవస్థను ప్రారంభించిన తొలి నగరంగా రికార్డు సృష్టించింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను మీకు: హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై. రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ రియల్ టైం వరద అంచనా వ్యవస్థ, ఒక సిస్టమ్ని డెవలప్ చేసింది ఆ సిటీ ఈ ఫ్లడ్స్ కోసము. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ చెన్నై అండి. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. పట్టణ విపత్తు నిర్వహణను, విపత్తు అంటే డిజాస్టర్స్, దాన్ని మేనేజ్ చేయడానికి చెన్నై ఈ రియల్ టైం ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ అండ్ స్పేషియల్ డిసిజన్ సపోర్ట్ సిస్టమ్ అనేది తీసుకొచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాను క్లియర్గా నేను. ఇదంతా కూడా నోట్ చేసుకోండి. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇది పూర్తిగా అమలు చేసిన మొదటి భారతీయ నగరంగా నిలిచింది, ఫస్ట్ టైం. క్వశ్చన్ నెంబర్ 7. 25 డిసెంబర్ 5వ తేదీన 2025, ఇక్కడ 2025 ఉండాలి, 2025 డిసెంబర్ 5వ తేదీన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియా పర్యటన సందర్భంగా భారత్ రష్యా మధ్య ఎన్ని కీలక ఒప్పందాలు జరిగాయి? డైరెక్ట్ ఫిగర్ అడిగాను. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాను: 16, 17, 11, 21. రైట్ ఆన్సర్ వచ్చేసి 11 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2030 వరకు అనుసరించాల్సిన ఆర్థిక సహకార కార్యక్రమంపై సంతకాలు జరిగాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $10,000 కోట్ల స్థాయికి తీసుకెళ్లాలని ఇండియా, రష్యా ఈ సందర్భంగా సంకల్పించాయి. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఈ శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఒకసారి ప్లేస్ కూడా అడుగుతాడు ఎక్కడ జరిగింది అని. క్వశ్చన్ నెంబర్ 8. 2025 డిసెంబర్ 19, 20 తేదీలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల 26వ జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది? మనకు ఈ ఇండియాలో జరిగినటువంటి ముఖ్యమైన సమ్మిట్స్, కాన్ఫరెన్సెస్ ఏవైనా ఉంటే నోట్ చేసి పెట్టుకోవాలి. సో రీసెంట్గా ఆయా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్పర్సన్లు అందరూ ఒక దగ్గర సమావేశమై మనకు రిక్రూట్మెంట్ విధానాలు కావచ్చు, ఉద్యోగాల భర్తీకి సంబంధించి కావచ్చు, కొంత డిస్కషన్స్ నడిచినాయి. ఆ సదస్సు ఎక్కడ జరిగింది అనేది ఇక్కడ క్వశ్చన్. 4 ఆప్షన్స్ చూడండి: న్యూఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్, హైదరాబాద్. రైట్ ఆప్షన్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి. రైట్ ఆప్షన్ వచ్చేసి మనకి హైదరాబాద్లో జరిగింది రీసెంట్గా. క్వశ్చన్ నెంబర్ 9. గోపీనాథ్ బోర్డోలోయి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ కలదు? ఎందుకు ఈ క్వశ్చన్ ఇచ్చానంటే ఇది రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి. భారత ప్రధాని ఇక్కడ ఒక టర్మినల్ స్టార్ట్ చేశాడు. దీని గురించి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోస్లో ఇస్తాను నేను. మనకు ఇది ఎక్కడుందని క్వశ్చన్ అడిగిన. ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మీద ఏ సిటీస్లో ఉన్నాయో క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి. నెడుంబసరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందని గతంలో ఒకసారి డిఎస్సిలో ప్రశ్న అడిగాడు. కొచ్చిలో ఉంటుంది. సో అట్లా మీకు ఇంపార్టెంట్ ఎక్కడ ఉన్నాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి: గువాహటి, దిస్పూర్, సూరత్, ఇండోర్. గోపీనాథ్ బోర్డోలోయి అంతర్జాతీయ విమానాశ్రయం రైట్ ఆన్సర్ వచ్చేసి గువాహటిలో ఉందండి. అస్సాంలోని గువాహటిలో ఉంది. గోపీనాథ్ బోర్డోలోయి అస్సాంకి మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఆయన పేరు మీదుగానే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి ఉంది. క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్ ఇవాళ. భారతీయ నౌకాదళంలో దాదాపు 40 సంవత్సరాల పాటు సేవలు అందించిన ఏ జలాంతర్గామిని 2025 డిసెంబర్ 19న తొలగించడం జరిగింది? ఇంకా శాశ్వతంగా విశ్రాంతి ఇచ్చాను ఈ సబ్మెరైన్కు. అది ఏదనేది ఇక్కడ నేను క్వశ్చన్ అడిగాను. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఐఎన్ఎస్ సింధు ఘోష్. ఇట్లా ఏవైనా కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన సబ్మెరైన్స్, తర్వాత తీసేసిన సబ్మెరైన్స్, అది కూడా మనం చూసుకోవాలి. సో ఐఎన్ఎస్ సింధు ఘోష్ను రీసెంట్గా తీసేయడం జరిగింది. సో ఇవి నేను ఈరోజు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ కీలకమైన 10 క్వశ్చన్స్.